సో భవిష్యత్ మీద ఆ 5 ఏళ్ల పాటు జరిగిన పీడకలను మర్చిపోయి ఇప్పుడిప్పుడే అక్కడ జనం కూడా అమరావతి మీద ఫోకస్ పెడతా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి అమరావతి వైపు చూస్తూ ఉన్నారు. అలాంటి సందర్భం నుంచి జగన్మోహన్ అంత పాజిటివిటీ ఉంది. ఆ పాజిటివిటీని ఈవెన్ వైఎస్ఆర్సీపీ నేతలు కూడా, అక్కడ భూములు ఉన్న వాళ్ళు, అక్కడ పొలాలు ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఈ రోజున. అలాంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి తన పార్టీనే కాదు, తన పార్టీ నేతలను కూడా ఒక్కసారిగా పాతాళానికి తొక్కేశారు. అది కూడా ఒకే ఒక్క చర్య ద్వారా. ఈరోజు తప్పు ఎవరైనా చేయొచ్చు. తన మీడియా కేంద్రంగా ఎన్నో అరాచకాలకి జగన్మోహన్ రెడ్డి తెరదీశారు. గతంలో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు తన సొంత బిల్డింగ్లో, తన సొంత హౌస్లో, తన సొంత మనుషులు చంపేస్తే నారాసుర రక్త చరిత్ర పేరుతో చంద్రబాబు నాయుడు చేతులను కత్తిపెట్టు ఆయన పేపర్లో పెద్ద మెయిన్ పేజీ ఐటమ్ వేయడం జరిగింది. లోకేష్ ఏదైతే తిండి కోసం ఎంత ఖర్చు పెట్టారంటూ కూడా ఆయన తిండిని కూడా హేళన చేసిన పరిస్థితి అయితే ఉంది. సో ఇన్ని చేసినా కూడా సంయమనం పాటిస్తూ వచ్చిందని అనుకోవాలి టీడీపీ అటు నుంచి. సో దెన్ ఈరోజు చూస్తే తన మీడియా కేంద్రంగా అమరావతి గురించిన డిబేట్లో అమరావతిని వేసల రాజధాని అనే విధంగా ఎవరిని అవమానిస్తున్నట్టు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి భార్య మహిళే, జగన్మోహన్ రెడ్డి అమ్మ, చెల్లి వీళ్ళంతా కూడా మహిళలే. అయితే ఇక్కడ చెప్పుకోవచ్చు, అమ్మని చెల్లిని బయటికి తన వ్యక్తికి మహిళల మీద అంత ఫోకస్ ఉంటుందని కూడా మనం అనుకో, అంత కన్సర్న్ ఉంటుందని కూడా మనం అనుకో. ఎందుకంటే స్వయంగా ఆయన వాళ్ళ అమ్మ మీదే కేసులు వేసిన, చెల్లెల మీదే కేసులు వేసిన పరిస్థితి అయితే ఉంది. అలాంటి సిచ్యువేషనే మనకు అక్కడ యథారాజా తదా ప్రజ, అంటే రాజు ఎలా ఉంటే అక్కడ ఉండే ప్రజలు కానీ ఆయన చుట్టూ ఉండే వంది మాగదులు కానీ అలాగే ఉంటారనడానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే ఆయన పనిచేసే వాళ్ళు ఆయనకి డబ్బా కొడతాం వరకు ఓకే, కానీ అంత ఎక్స్టెంపోకి వెళ్ళి ఎదుటి వాళ్ళ మీద ఒక విషయం చిమ్మే విధంగా, మొత్తం మహిళల్ని ఒక కించపరిచే విధంగా అమరావతి వేసల రాజధాని అనే వర్డింగ్ వచ్చిందంటేనే అక్కడే వాళ్ళని పాత్ర వేయాలి. కానీ ప్రభుత్వం ఇంకా సమయం పాటించి చక్కగా కేసులు పెట్టి అరెస్ట్ చేసింది, మర్యాదగా తీసుకెళ్లారు పోలీసులు కూడా. సో జర్నలిస్టుల ముసుగులు, అది కూడా జర్నలిస్టులే సిగ్గుపడాల్సిన సందర్భం ఇది. డిబేట్ల పేరుతోని చిల్లరగాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి డిబేట్లు చేస్తే దానికి రెప్లికా ఇలాగే ఉంటుంది. సో అదంతా కూడా ఈరోజు పలికింది ఒకరు, పలికించింది ఇంకొకరు అయి ఉండొచ్చు, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి ఉండొచ్చు, మైట్ బి. కానీ ఇంత ప్రీ ప్లాన్ లేకుండా ఇట్లాంటి కామెంట్స్ అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాయని కూడా మనం అనుకోలేం. సరే, దానికి రెప్లికా ఎలా ఉంది, దానికి ఎలా రైతులు రోడ్డెక్కే ప్రయత్నం చేస్తున్నారు, ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని హిట్ చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు హిట్ చేస్తుంది భారతినే. అందుకే ఈరోజు భారతికి క్షమాపణ చెప్పాల్సిందే అని కూడా అమరావతి రైతులు రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. భారతి మీద కేసు పెట్టాల్సిందే అని రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. ఇది చాలదన్నట్టు పైగా సజ్జలు లాంటి వాళ్ళు అక్కడ ఉన్నంతా కూడా సంకరజాతి వాళ్ళే అంటూ కూడా చాలా దారుణంగా మాట్లాడారు. ఆయన చాలా దారుణంగా మాట్లాడారు. ఆయన కూడా ఒక జర్నలిస్టే. సో నిజంగానే సిగ్గుపడాల్సిన సందర్భం ఇది జర్నలిస్టులు కూడా. సో అలా ఇంకా దాన్ని ఫ్లేరప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఒక అగ్నికి ఆజ్యం పోసే ప్రయత్నం అయితే జరుగుతోంది. ఎక్కడ క్షమాపణ చెప్పకపోగా, ఆ కమెంట్స్ వెనక్కి తీసుకోకపోగా, ఒక అరాజకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా తను మాట్లాడిన మాటలను ఎండర్స్ చేసే ప్రయత్నం జరుగుతోంది ఏదో ఒక వైపు నుంచి. సో ఇవన్నీ కూడా ఈరోజు హిట్ చేస్తుంది భారతినే. భారతి క్షమాపణ చెప్పాలి అని. కానీ భారతి యాటిట్యూడ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఆమె క్షమాపణ చెప్తుందని అనుకోం, ఆవిడతో జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పిస్తారని కూడా అనుకోం. అంతవరకు బాగానే ఉంది. ఇది ఇలా నడుస్తూ ఉంటుంది. వాళ్ళు కొన్ని రోజులు ధర్నా చేస్తారు, అండ్ దాని పేపర్లో ఒక ప్రకటన, మరీ ప్రెజర్ ఎక్కువైతే ఒక ప్రకటన ఇస్తారు, దట్స్ ఫైన్, అది అంతవరకు అయిపోతుంది. మళ్ళీ రేపు ఇంకోటి వస్తాడు తెర మీదకి, అదంతా ఓకే. కానీ ఇలాంటి చర్యల వల్ల ఈరోజు సఫికేషన్ ఫీల్ అవుతోంది ఎవరు అంటే ఆ పార్టీలో ఉన్న నేతలే. ఆ పార్టీలో ఉన్న నేతలు ఆ స్థాయిలో అమరావతిని పోల్చిన తర్వాత రేపు ఉదయం జనం మొహం చూడాలంటే జనానికి వాళ్ళ ముఖం ఎలా చూపించాలి, జన సమస్యలు తెలుసుకోవాలంటే జనం వెంటబడే పరిస్థితి ఉంది ఇప్పుడు అక్కడ. ఈవెన్ అమరావతిలో కూడా వైఎస్ఆర్సీపీ ఉంది ఎంతో కొంత. ఈరోజు అమరావతిలో ఆ పార్టీ నేతలు బయటికి వెళ్ళాలంటే ఆల్రెడీ ఆ తాడేపల్లిలోనే ఉంటున్నారు ఆయన, ఆ ప్రాంతంలోనే. బయటికి వెళ్తే వైఎస్ఆర్సీపీ నేతల పరిస్థితి ఏంటా అన్న సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే జనం ప్రొటెస్ట్ చేసి నిరసన తెలిపితే వీళ్ళు జనానికి నిజంగానే ముఖం చూపించగలరా? ఆ స్థాయిలో మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటూ కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతుంటే ఒక ఖండన ప్రకటన కూడా ఎందుకు జారీ చేయలేదు? తప్పు చేయడం చాలామంది చేస్తారు, ఫ్లోలో వస్తూ ఉంటుంది. పొలిటికల్ వెండట క్రమంలో నువ్వా నేను అనుకున్న విన్ విన్ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. కానీ దాన్ని మళ్ళీ గుర్తించి దాన్ని రెక్టిఫై చేసుకొని ఏదైతే పశ్చాత్తాపం చూపిస్తే అదే అసలైన విజయం, సగం విజయం అక్కడ సాధించినట్లే. ఇదే భారతి కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ తరపునో లేకపోతే తమ మీడియా తరపునో ఒక చిన్న ప్రకటన జారీ చేస్తుంటే ఇంత టెంపో కానీ ఇంత ఎక్స్టెంపో కానీ పరిణామాలు వెళ్ళేవి కాదు. వెళ్ళాలి యాక్చువల్గా ఆ మాట అన్నందుకు. కానీ రైతులు కూడా ఎంతో సంయమనంతో జగన్మోహన్ రెడ్డి అరాచకాలు ఏంటో చూశారు కాబట్టి రైతులు కూడా కొంత సంయమనం పాటించేవాళ్ళు అక్కడ మహిళలు. కానీ ఈరోజు చూసినట్లయితే వాళ్ళని ఇంకా రెచ్చగొట్టే విధంగా, వాళ్ళని ఇంకా ప్రొవోక్ చేసే విధంగా వాళ్ళు మాట్లాడుతున్న విధానం. ఎందుకంటే వాళ్ళని ప్రొవోక్ చేస్తే వాళ్ళు రోడ్డెక్కే ప్రయత్నం చేస్తారు, రోడ్డెక్కే ప్రయత్నం చేస్తే ఆ రకంగా ప్రభుత్వానికి ఒక నిరసన కార్యక్రమం తెర మీదకి వచ్చినట్టే. అవన్నీ కూడా మీడియా కవర్ చేస్తుంది. సో ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ అయినట్టే అని కూడా వైఎస్ఆర్సీపీ భావిస్తూ ఉంది. కానీ ఇదంతా హిట్ చేస్తుంది వైఎస్ఆర్సీపీనే, వైఎస్ఆర్సీపీ నేతలనే. ఈరోజు వైఎస్ఆర్సీపీలో చాలామంది సీనియర్ నేతలు లబోదిబోం అంటూ ఉన్నారు. ఆవిడ ఎలాగూ క్షమాపణ చెప్పదు, ఆవిడ కోసం మమ్మల్ని బలి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. తాము రాజధానికి ఒకప్పుడు ఒప్పుకున్నాం, మళ్ళా విధ్వంసం చేసి
చేసాం, మళ్ళీ ఇప్పుడు అంగీకరించే పరిస్థితి ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక సెన్సిటివ్ అటాక్తోని మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది రైతులు. సో అలాంటి సమయంలో భారతీయులు ఒక ప్రకటన జారీ చేయించకుండా జగన్మోహన్ రెడ్డి తమని బలిపశువులు చేస్తున్నారంటూ కూడా పార్టీ నేతలు వాపోతూ ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతల్లో ఎవరిని కదిలించినా ఈ కామెంట్స్ని ఖండిస్తూ ఉన్నారు. అసలు ప్రతిపక్షంగా తమ వాచ్ డాగ్స్లో ఉండి ఇష్యూస్ని హైలైట్ చేయాలి, లేకపోతే అమరావతి రైతులకు ఇచ్చే కంపెన్సేషన్ గతానికంటే ఇంకొంచెం పెంచాలి, లేకపోతే 10,000 ఎకరాలు కావాలంటే దాంట్లో ఇంకా ఏం చేయబోతున్నారని క్వశ్చన్ చేయొచ్చు. ఇలాంటి అవకాశాలన్నింటినీ కూడా వదిలిపెట్టి, అలాంటి అవకాశం ఉంటే రైతులు కూడా గతంలో జరిగిన అరాచకాన్ని మర్చిపోయి కొంత వైసీపీ మీద ఫోకస్ పెట్టి ఒక సానుభూతి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కానీ దానికంటే భిన్నంగా వాళ్ళని ఇంకా రెచ్చగొట్టే విధంగా ఇప్పుడిప్పుడే వాళ్ళ పేడకలన్నీ మర్చిపోయి ఇప్పుడిప్పుడే మళ్ళీ రీవ్యాంప్ పోయి ఇప్పుడిప్పుడే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం వస్తున్న క్రమంలో ఈరోజు ఇంకా వాళ్ళని కొనారిల్లిపోయేలాగా ఆ మాట ఒక మానసికంగా వాళ్ళని హిట్ చేసే ప్రయత్నం, మానసికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే ఈరోజు భారతి ఆ పార్టీ నేతలకు సాఫ్ట్ టార్గెట్ అవుతూ ఉన్నారు. భారతీయ క్షమాపణ చెప్పదు, ఒకవేళ చెప్తానన్నా జగన్మోహన్ రెడ్డి చెప్పేవారు. మరి ఇలాంటి కారణాలతో వైఎస్ఆర్సీపీ మొత్తం టార్గెట్ అవుతుంది. గతంలో ఎన్నికల ముందు ఆపిడికడ మంది నేతలు, ఒక కొడాలి నాని, ఒక వంశీ, ఒక రోజా, ఇలాంటి వాళ్ళు ఒక ద్వారంపూడి లాంటి, ఒక అనిల్ యాదవ్ లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు మిగతా నేతలు మొత్తాన్ని హిట్ చేశాయి. ఈరోజు 11 మంది ఈరోజు ఆ పార్టీకి ఎమ్మెల్యేలు గెలవడం, రాష్ట్ర వ్యాప్తంగా తలపని నేతలు కూడా ఓడిపోవడం, ఎంతోమంది ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి ఇలాంటి దరద్రపు కొట్టు కామెంట్సే కారణం. సో అదే ఇష్యూని కంటిన్యూ చేసేలాగా కూడా ఈ రోజున అధికారం కోల్పోయిన వితిన్ 1 yearలోనే ఈరోజు ఈ స్థాయిలో అరాచకాలకి జగన్మోహన్ రెడ్డి తెరదీశారంటే అది నిజంగా ఆ పార్టీని పూర్తిగా డిఫెన్స్లో పడేసినట్టే. తనకు పాజిటివిటీని పెంచుకునే అవకాశాలు చాలా ఉన్నా తన చేతులారా వాటిని నాశనం చేసుకుంటున్నట్టే. అందుకే ఇది జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంటారు, భారతి ఎలా ఉంటారు అనేది పక్కన పెడితే ఈ పరిణామాలన్నీ ఆ పార్టీ నేతలు డిఫెన్స్లో పడేస్తున్నాయి. రేపు ప్రజల్ని తాము ఎలా ఫేస్ చేయాలని ఒక గిల్టీ కాన్షియస్ని వాళ్ళని తెర మీద తీసుకొస్తూ ఉంది. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇలాంటి సిచ్యువేషన్లో ఎంత స్మార్ట్గా జగన్మోహన్ రెడ్డి డీల్ చేస్తారనేదే ఆయన భవిష్యత్తు మీద, ఆయన పార్టీ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఆయన పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు యథా రాజా తథా ప్రజ అనే సంగతి. ఎందుకంటే వాళ్ళ సజ్జలను చూస్తేనే, ఆయన మాట్లాడిన మాటలు చూస్తే మనకు అర్థమవుతుంది. సో శంకర్జాత్ అంటూ మరొక విధ్వంసాలను రేకెత్తించే విధంగా మాట్లాడడం అనేది. సో భారతీయనో జగన్మోహన్ రెడ్డి సారీ చెప్తారనో క్షమాపణ అడుగుతారనో మనం అనుకోలేం. సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి తనతో పాటు, తన పార్టీతో పాటు తన నమ్మిన నేతలందరినీ కూడా నట్టేట్లో ముంచుతున్నారంటే అది అతిశయోక్తి కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.